నటి బోనాల వేడుకల్లో పాల్గొంటే తప్ప అందుకు ఆమె మతానికి ముడిపెట్టి ట్రోల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఫరియా అబ్దుల్లా విషయంలో జరుగుతున్న ఈ ట్రోలింగ్ ఎంతవరకు సబబు అన్న ప్రశ్నల మీద తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మామూలుగా తెలంగాణ సంస్కృతిలో బోనాలకున్న స్థానం కేవలం ఒక మతానికి చెందిన ఆచారంగా చూడకూడదు. తెలంగాణ నేలపై జరిగే పండుగల్లో పాల్గొనడం, ఆ సంస్కృతిని గౌరవించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కానీ నటి ఫరియా అబ్దుల్లా బోనాల వేడుకల్లో పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాకు రాగానే ఆమె మతాన్ని ముందుకు తెచ్చి కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్ చేయడం అనేది ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఫరియా అబ్దుల్లా అచ్చమైన తెలంగాణ ఆడపడుచు కట్టుబొట్టుతో బోనమెత్తారు. ఆటలాడుతూ సంబరాలు చేసుకుంటూ ఆలయానికి వెళ్లారు. అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించారు ఆమె. చూస్తున్నారు కదా, ఎంత సంప్రదాయ రీతిలో ఆమె ఆలయానికి వెళ్లి బోనం సమర్పించారు. అదే ఆమె చేసిన తప్ప? అందుకే ఆమెని ట్రోల్ చేస్తున్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు ఆమె సపోర్టర్స్. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాల్లో పాల్గొనడం అనేది, మత విశ్వాసాలను అవమానించడం అనేది ఏమాత్రం సరికాదంటున్నారు. మరోవైపు తనపై వస్తున్న ట్రోలింగ్ కి అదే భాషలో ఫరియా సమాధానం ఇవ్వలేదు. కోపంతో ఎదురుదాడి చేయలేదు. తన నమ్మకాన్ని, తన దృక్పథాన్ని చాలా మెచ్యూర్డ్ గా బయటపెట్టారు. ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూడడమే అసలైన భక్తి అన్నారు. ద్వేషాన్ని పెంచుకుంటూ దేవుణ్ణి వెతికితే మనం తప్పుడు మార్గంలో ఉన్నట్టేనని, దేవుడు ఒక మతపు గోడల్లో బంధించబడే వ్యక్తి కాదని, ప్రతి చోట విస్తరించి ఉండే దివ్యమైన వెలుగు అని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. Dad is a converted Muslim, bro. Do you understand what that means? He got converted to Islam because he liked the religion. What kind of an upbringing would I have had if someone is bringing me up with showing me all the good things about a religion because they loved it so much that they wanted to accept it? I've always seen the good about Islam. I really wish good things for you, bro, actually. Jo bhi whoever's hating on me, whoever thinks कि मैं गलत जा रही हूँ, काफिर हूँ, जी whatever you want to say, I wish well for you, bro. I wish well for you. I see life in trees. I see life in rocks. I see life in butterflies, insects, everything. And if that doesn't amaze you, if that doesn't make you believe more in God instead of take you away from it, I'm sorry, my friend. You're missing out. That's about it. If you don't choose to see magic or God in everything or every person you meet, you're missing out. ఒక మతానికి చెందిన యువతి మరో మతానికి చెందిన పండుగలో పాల్గొంటే దాన్ని మత ద్రోహంగా చూడాల్సిన అవసరం ఎందుకొచ్చింది అంటున్నారు ఆమె మద్దతుదారులు. బోనాలు తెలంగాణ ప్రజల సాంస్కృతిక జీవనంలో ఒక ముఖ్యమైన భాగం. అలాంటి వేడుకలో పాల్గొన్నందుకు మత విశ్వాసాల్ని హైలైట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నదే ఆమె మద్దతుదారుల ప్రశ్న. మతాల మధ్య గోడలు కట్టడం కంటే సంస్కృతిని పంచుకోవడం, పండుగలను కలిసి జరుపుకోవడం సమాజాన్ని మరింత దగ్గర చేస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఆమె వెనుక బీజేపీ ఉందన్న ప్రచారాన్ని సైతం ఆమె తిప్పికొట్టింది. మరోవైపు ఫరియాని ట్రోల్ చేయడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు తప్పుపట్టారు. Faria Abdullah, she is an actress and people invite her to many places, and she herself has attended many social events belonging to any community, and her visit to Bonalu festival later being trolled, and I think this is not good. While there are public figures, and even suppose a Muslim minister is called to some Hindu festival, you can't object to it. After all, India is supposed to be a pluralistic country, pluralistic society, and you speak of so many things, but her attending Bonalu, maybe it should not be objectionable to any religion, any community.